మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్. ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు, అక్టోబర్ వరకు, అంటే ఆగస్టు సెప్టెంబరు ఈ 2 monthsకి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి. కాబట్టి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకోసం అంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు, నవంబర్లో మారుతాడు. గురుగ్రహం మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. ఎవరెవరికో చెప్తాను వినండి. వృషభ రాశి వారికి ప్రస్తుతము ఈ టైంలో ఇది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు 4 నెలల వరకు ఎలాంటి పరిస్థితి ఉంది అని అంటే మంచి సమయం ఉంది. ఇప్పుడు అప్పు అయ్యే సమయము వృషభ రాశి వారికి అప్పు అవుతుంది. గ్యారెంటీగా అప్పు అవుతుంది, దాంట్లో ఏ డౌట్ లేదు. ధనము వస్తుంది, అలాగే అప్పు అవుతుంది. అప్పు చేయాల్సిందే. దేనికి అప్పు చేయాలి అని అంటే హౌసింగ్ లోన్కి అప్పు చేయాలి తప్పకుండా. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే 8 ఏళ్ల నుంచి తీసుకొని 60 ఏళ్ల వరకు ఎవరున్నా సరే వాళ్ళ పేరు మీద వాళ్ళని నమ్ముకొని, ఇప్పుడు మీ పిల్లలు 8 ఏళ్ళు ఉన్నారనుకుందాం, వాళ్ళ వృషభ రాశి అనుకుందాం, మీకు ఇల్లు లేదు, వీడి కోసం నేను ఇల్లు కొంటున్నా, నా కూతురి కోసం ఇల్లు కొంటున్నా అని ఆలోచన చేస్తూ మీరు ఇల్లు కొనే ప్రయత్నం చేయండి, మీకు సొంత ఇల్లు అయిపోతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 2025 జూలై, ఆగస్ట్, సెప్టెంబరు, అక్టోబర్ ఈ 4 నెలల్లో గృహయోగ సిద్ధి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దసరా నవరాత్రుల్లో గృహప్రవేశం అయ్యేటట్టుగా అపార్ట్మెంట్ కానీ ఏదైనా సరే కొనుక్కోండి. లేదంటే ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో అయినా సరే మీకు స్థలం ఉంటే భూమి పూజ అయినా చేయండి. ఎక్కడి నుంచి ఒక దగ్గర మీకు ధనయోగం సిద్ధే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే 11వ స్థానము లోపల శని, 2వ స్థానములో గురువు, కాబట్టి దశమ స్థానంలో కూడా రాహు ఉన్నాడు. కాబట్టి మీకు ఎక్కడో ఒక చోట డబ్బు పుడుతుంది, మంచే జరుగుతుంది. కాబట్టి 20-25% నెగిటివ్ ఉంటుంది. ఏంటంటే జస్ట్ అది ఎలాంటి నెగిటివ్ అంటే ఏంటంటే అన్నదమ్ములతో వైరం ఏర్పడుతుంది, అన్నదమ్ములతో ఎక్కువగా మాట్లాడాలి, తర్వాత కుటుంబంలో కూడా తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా పని చేయాలి. ఇది గనక వృషభ రాశి వారు పెట్టుకొని వెళితే గనక అద్భుతాలు సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సరికొత్తగా వస్త్ర వ్యాపారం ఏవైనా చేయాలి అనుకుంటే వృషభ రాశి వారికి వస్త్ర వ్యాపారము, బంగారం వ్యాపారము, అదేవిధంగా వెండితో, ఇప్పుడు బంగారం ధర పెరిగిపోయింది కాబట్టి వెండి పైన 1 గ్రామ్ గోల్డ్ వేసి చాలామంది జ్యువెలరీ తయారు చేస్తున్నారు. ఇలాంటి జ్యువెలరీ మేకింగ్ బిజినెస్లో కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లో కానీ వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ రకమైన వ్యాపారాలు చేసుకున్న మంచిదే. హవెవర్ ఈ సంవత్సరంలో టాప్ 5లో ఉన్నది మాత్రం వృషభ రాశి వారే. కాబట్టి ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. వృషభ రాశి వారు ఈ 4 నెలల్లో ప్రోగ్రెసివ్గా రండి, గృహయోగ సిద్ధి కలిగించుకోండి. అయితే కొంచెం ఏంటంటే గనక వీళ్ళకి కేతు గ్రహము జస్ట్ ఎలా వెళ్ళిపోయాడంటే 5వ స్థానంకి కేతు వచ్చేసాడు. పంచమ కేతు వల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు అవుతాయి. పంచమ కేతు, దశమ రాహు వల్ల ఇబ్బందులు అవుతాయి. దానికి వారాహి మాల ఒకటి ఉంటుంది. వారాహి మాలను తప్పకుండా మీరు మెడలో ధరించండి. మీరు నానిది గ్యాంగ్ లీడర్ సినిమా ఒకటి ఉంటుంది, అందులో చూస్తే నాని ఆ సినిమా మొత్తం వేసుకున్నదంతా అదే వారాహి మాల. సో వారాహి మాలను ధరించండి, గృహయోగం కలుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు జరగవు. సో వృషభ రాశి వారికి అయితే నేను రికమెండ్ చేస్తుంది అయితే ఈ సంవత్సరానికి అయితే వారాహి మాల రికమెండ్ చేస్తున్నాను. సో ఈ 4 నెలలు అయితే వారాహి మాల ధరించండి, మేలు జరుగుతుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరములో చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే, అంటే మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే 2 సంవత్సరాలు, జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి. దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది. దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది. దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు. సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం. ప్రధాన కాలంలో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి
కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది. చంద్రామృత సిద్ధి తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు. ఎందుకోసమంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి. మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. గ్రహణము పర్వకాలము అంటారు. పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము. ఎందుకు పుణ్యకాలము? చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా, చంద్రుడు కనబడట్లేదు కదా, దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అని అంటే, దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ, యాగము, తర్పణము, జపము, ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై, అంటే 10 రెట్లు కాదు 100 రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు. సమయము లోపల పర్వకాలాలు ఉంటాయి. ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే, కానీ ఎప్పుడూ అవి తినకూడదు. తినడానికి ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కో సందర్భం ఉంటుంది. మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది, అప్పుడే తినాలి. సీతాఫలాలు శరదృతువులో వస్తాయి, అప్పుడే తినాలి. ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది. అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు, అంటే అదృష్టయోగము, రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం. ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు. అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి లైక్ శుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు. ఆ శుద్ర శక్తుల సాధన ఉంటుంది, అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది. సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం, నాకు తెలిసి అవి కూడా ఉంటాయి, క్షుద్ర క్రియలు కూడా చేసేటువంటి. సో కొంతమంది రురుభైరవ తంత్రం అని, కొంతమంది రురుభైరవ తంత్రం అని, రుద్రయామల తంత్రం అని చెప్పి అవి శుద్ర శక్తులు కాదు, వామాచార శక్తులు కొన్ని ఉంటాయి. వాళ్ళు కొన్ని కేటగిరీలో చేస్తారు, అఘోరీస్ చేస్తారు. కొంతమంది నిధిని వెతుక్కునే ప్రయత్నం కూడా చేస్తారు. గ్రహణం వచ్చింది అని అంటే నిధి కాటుక పట్టేటువంటిది కూడా చేస్తారు కొంతమంది. సో చాలా విద్యలు ఉంటాయి. అవన్నీ మనం ఎంత తెలుసుకున్నా తక్కువ తెలుసుకుంటే మంచిది. ఎందుకోసం అంటే మనకు అంత అవసరం లేదు. ఒకప్పుడు ఫార్వర్డెడ్ లేరు, ఇప్పుడు మనం అంతా ఫార్వర్డెడ్లో ఉన్నాం. ఇవాళ మనకి ఏం కావాలన్నా ఒక ఫోన్ కొడితే మనకు దొరుకుతుంది. సో నిధులు వెతుక్కోవడానికి మనకి ఇప్పుడు ఏం కాళ్ళకి కాటుక పెట్టుకొని వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిషన్లు దొరుకుతున్నాయి, ఆ మిషన్లతో వెళ్ళిపోయిన మెటల్స్ ఎక్కడ మనకు దొరికిపోతున్నాయి. సో అవన్నీ వేస్ట్ అని చెప్తాను. మనమే ఒక గొప్ప నిధి, మనకు భగవంతుడు ఇచ్చిన తెలివితేటలో ఒక గొప్ప నిధి. కాకపోతే ఆ నిధిని మనం సాధించలేకపోతున్నాం, మన శక్తిని మనం అద్భుతంగా వాడుకోలేకపోతున్నాం. అలా వాడుకోవాలి, మన శక్తి ద్విగుణీకృతం కావాలి, మనకి దేవతల నుంచి శక్తి కావాలి. ఈ యక్షులు మనకి నార్మల్ టైంలో మనల్ని కాపాడాలంటే ఈ యక్షులకి మనము సబ్స్టిట్యూట్గా మనం అపాయింట్ అవ్వాలి. అపాయింట్ అయ్యి మనం ఏం చేయాలంటే ఈ గ్రహణం సమయంలో యాగం చేయాలి. దేవతలు కానీ యక్షులు కానీ వీళ్ళందరూ కూడా హవిర్భుజులు. ఆ సమయంలో మనం హవిస్సునిస్తే చాలు వాళ్ళు శక్తివంతులు అవుతారు. సో ఆ టైంలో వాళ్ళకి మనము ఎలాగైతే కనుక వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ ఇచ్చి ఎట్లాగైతే కాపాడతామో అలా గ్రహణ సమయంలో యక్షులకి మనము యజ్ఞ స్వాహాకారాలు ఇవ్వడం వల్ల యక్షులు బలవంతులు అవుతారు. సో అప్పుడు వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు. ఇంతమంది నాకు బలం చేకూర్చారు కాబట్టి, గ్రహణ సమయంలో వీళ్ళు మాకు సమయం చేకూర్చారు కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత వాళ్ళు శక్తివంతులు, వాళ్ళు న్యాచురల్ శక్తివంతులే, కానీ గ్రహణ సమయంలో శక్తి ఉంది. కానీ మనము గ్రహణ సమయంలో మనం శక్తివంతులమై ఉంటాం, మనం న్యాచురల్ సమయంలో మనం శక్తి విహీనులమై ఉంటాం. మనం న్యాచురల్ సమయంలో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం, యక్షుల మీద. వాళ్ళు మనం ఏం చేయకుండా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు. అలాగే ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా తేనె తమలపాకుతో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. వచ్చేటప్పుడు అందరూ 100 తమలపాకులు తీసుకొని రండి. సో తమలపాకులు తీసుకొని వస్తే నేను తమలపాకులు మంత్రించి తేనె ఇచ్చి నా చేతితోటి ఇస్తాను. అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తాం కాబట్టి సో ఆ తేనె అందరికీ కూడా ప్రసాదంగా వస్తుంది కాబట్టి తేనె తమలపాకు ఇస్తాము, లవంగం పెట్టిస్తాం. అది ఒక్కటి గ్రహణ సమయంలో కనుక గ్రహణం అయిపోయిన తర్వాత తింటే దాని ఎనర్జీసే వేరు, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అది అందరూ కూడా మీ దగ్గరికి తెచ్చిస్తారు. ఎవరు కూడా క్రౌడ్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇది చంద్రగ్రహణానికి సంబంధించిన వివరణ. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.